అస్తిత్వమే కాకుండా ఎక్కువగా గురు పరంపర ఉన్నది, ఉపాధ్యాయ కవిత్వం ఉన్నది, బోధనకు సంబంధించిన విలువలు ఉన్నాయి, గురువు శిష్యుల సంబంధాలు ఉన్నాయి. అట్లా ఇది విశిష్టమైనటువంటి పుస్తకంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ పుస్తకం 2008లో మొదటిసారి ఆవిష్కరణ అయింది, అంటే అప్పుడు విడుదలైంది. నిజానికి పుస్తక ఆవిష్కరణ సభలు ఇట్లా పెట్టుకొని ఒక ఉత్సవంగా నిర్వహించుకునే సాంప్రదాయం నలభై భాస్కర్ సార్కు లేకుండే, జూకంటి జగన్నాథకు లేకుండా. కానీ ఈ సభలు అట్లా నేను కూడా కొన్ని రోజులు పుస్తకాలు ఆవిష్కరణ పెట్టుకోవాలి. కానీ ఈ పుస్తకం రాసి ఆవిష్కరించడం ఒక ఉత్సవంగా, ఒక జీవనోత్సవంగా గడపాలని నిర్ణయించుకొని ఈ పుస్తకాన్ని ద్వితీయ ముద్రణ చేయడం, ఇది ఆవిష్కరించడం జరుగుతుంది. శుద్ధముఖ చరిత్రలో ఈ శుద్ధముఖలోని కవితలు ఒక 6 కవితలు ఉపాధ్యాయ లోకాన్ని, ఉపాధ్యాయులందరినీ కదిలిస్తాయి. అందుకొరకే ఈ శుద్ధముఖ కవితలను చదవడానికి ప్రత్యేకంగా మిత్రుడు నంది శ్రీనివాస్, కందుకూరి అంజయ్య, అనంతాచార్య, గాజుల రవీందర్, గాజుల నాగభూషణ్, కూకట్ల తిరుపతి అందులో ఆ కవిత్వానికి సంబంధించినటువంటి విలువలతో మాట్లాడుతూ మన కవిత్వాన్ని చదువుతారు. వీటితో పాటు చాలా సభల్లో మిత్రుడు మాడిశెట్టి గోపాల్ కూడా ఉపాధ్యాయ సంబంధించిన సభల్లో ఆ కవిత్వాన్ని చదివి అందరి నోట ఒక కొటేషన్ ఉన్నటువంటి కవిత్వం అయితే నిర్మించారు. ఇది చాలా అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయంగా నేను భావిస్తాను. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేటువంటి వాళ్ళు ఆ వృత్తికి సంబంధించినటువంటి ఎంత కష్టపడితే, ఎంత కదిలిపోతే, ఎంత నీరు కాకపోతే, ఎంత వెన్నులో పాట చెప్తా ఉంటే చెమట కాస్తే చాప్స్ లాగా కరిగిపోతే జ్ఞానోదయం అనే విషయాన్ని చాలా కవితల్లో అందులో ఉన్నటువంటి ప్రధానంగా 6 కవితల్లో అందులో చాలా హృదయంగా చాలా గొప్పగా రాశారు. నిజానికి ఆ 6 కవితలు చదివిన తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో లేనటువంటి నాలాంటి వారు నేను ఉపాధ్యాయులు కాకపోతే అని అనుకునే ఒక అది కూడా ఏర్పడుతుంది. నాకు అట్లా అనిపించింది. ఎందుకంటే అటువంటి భావన అందులో ఉంటుంది. ఈ ఉపాధ్యాయ కవిత్వమే కాకుండా నిజానికి నలభై భాస్కర్ సార్ ఏంటిది, ఎవరు నలభై భాస్కర్ సార్ అంటే? నలభై భాస్కర్ అంటే ఒక అనువాదకుడా, ఒక కవిత, ఒక రచయిత, ఒక నవలకారుడా, ఒక భాషా విషయజ్ఞుడా అనేది ఏం చెప్పినా అన్నీ అని చెప్పవచ్చు. ప్రధానంగా అద్భుతమైనటువంటి కవిత్వం రాస్తాడు నలభై భాస్కర్. నాని రాశాడు, కవిత్వం రాశాడు. అనువాదాలు అయితే లెక్కలేనటువంటి అనువాదాలు. మిత్రుడు నంది శ్రీనివాస్ వేదికపైకి రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అక్షర ప్రాసన అనే కవిత తను మనం చదివిస్తాడు చాలా గొప్పగా. అయితే నలభై భాస్కర్ గారు ఒక 10 సంవత్సరాల నుంచి తెలంగాణ భాషకు సంబంధించినటువంటి పూర్వాపరాలు, తెలంగాణ భాషలో పదాలు ఎట్లా వచ్చినాయి, తెలంగాణ భాషలో పదాలు వినిపెట్టింది, తెలంగాణ భాషకు, సంస్కృత భాషకు, తెలంగాణ భాషకు, ఇతర భాషకు ఉన్న ఆ వైవిధ్యాన్ని చెప్పే పనిలో 10 సంవత్సరాలు పడ్డాడు. ఆ 10 సంవత్సరాల్లో తెలుగు నేల మీద భాషకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విశదీకరించే వ్యాసాలు ఆ నేట తెలియజేసినటువంటి వారు ఎవరు లేరు. అది నలభై భాస్కర్ సార్ పడి. నిజానికి చాలా గొప్ప వ్యాసాలు అవి. భాషా ప్రాంతాలకు మాత్రం ఎక్కువ అందుతాయి, మిగతా వాళ్ళకు కూడా తెలుసుకోవచ్చు. అట్లాగే 30 సంవత్సరాలు అనువాదం, భారతదేశంలో నుండి 14 భాషలు నేర్చుకున్నటువంటి వారు నలభై భాస్కర్ గారు. అవన్నీ స్వయంగా తనకు తానే ఇన్స్టిట్యూషన్ లేకుండా ఒక పట్టుదలతో నేర్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అంటే 14 భాషలు వచ్చినటువంటి వారు మన దగ్గర మన తెలుగు నేల మీద కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళైతే ఎవరు ఉన్నవాళ్ళు నాకైతే తెలియదు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు 14 భాషలు వచ్చినాయంటారు. దేవదేశాలు కూడా బహుభాషావేత్త. అట్లా చాలా అరుదైనటువంటి భాషా పాండిత్యం ఉన్నటువంటి వారు మన కార్యక్రమంలో వారితో కలిసి మనం జీవించడం అంటే నిజంగా ఒక గొప్ప ప్రౌడ్గా నేనైతే నిలవుతూ ఉన్నాను. 14 భాషల్లో అనువాదం చేయడం, 14 భాషల నుంచి కవిత్వాన్ని, కథలను చేయడం అనేది చాలా గొప్ప విషయం. నిరంతరం ఆయన ఒక పట్టుబట్టిందంటే లేవకుండా, రాసుకుంటా, చదవకుండా ఆయన ఉండే ఉంటాడు. అటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నలభై భాస్కర్ గారి యొక్క ఉద్యమంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమం ఇప్పుడు ఉంటుంది. మిత్రుడు నగునూరు శేఖర్ తెలంగాణ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొంతకాలం మొన్నటిదాకా 10 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్కు రాష్ట్ర జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి రచయిత, కవి,
పాటలు అన్నటువంటి వ్యక్తి ఇక్కడ కవులకు జర్నలిస్టులకు ఒక దిక్సూచిగా ఉన్నటువంటి వ్యక్తి వారు ఆవిష్కరిస్తారు. వారు ఆవిష్కరించే ముందు ఒక 2 నిమిషాలు ఇటీవలే మన నుంచి దూరమైనటువంటి పరమపదించినటువంటి బండారి అంకయ్య గారి స్మృతిలో 2 నిమిషాలు నివాళులు అర్పిస్తారు.